ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూసారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేసినటువంటి నెక్స్ట్ 1 వీక్లోనే రెండవ ఫీల్డ్ విజిట్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వచ్చి ఆ రోజే మాట ఇచ్చారు, రేపు 2026 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు నీళ్ళు ఇస్తామని. అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఊసే లేకపోతే మనం వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడమే కాదు, 1460 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించి ఈ రోజుకి దగ్గర ఫస్ట్ ఫేజ్లో 80-85% పనులు పూర్తి చేసాం. ఈ ఏప్రిల్ మే నెలకల్లా మరి మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసి ఆ ఫేజ్ 1లో భాగంగా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని అనకాపల్లి వరకు తీసుకొస్తామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఒక క్రిటికల్ వర్క్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు కూడా మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం మీరు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ఏదైతే మరి పంప ఆక్విడేట్ చూసాం. నేను 2024లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫస్ట్ విజిట్కి వస్తే ఆ పంపాకు సంబంధించినటువంటి పునాదులు అసలు ఊబిలో ఉండి అసలు ఈ పనులు ఎవరు చేయగలమా అనేటువంటి స్థితిలో ఉంటే ఈరోజు అటువంటి పంప ఆక్విడేట్కి సంబంధించిన పనుల్ని ఇవాళ శరవేగంగా క్రిటికల్ వర్క్స్ని మేము పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కొమ్మర్లా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే దగ్గర 90 మీటర్స్ అంటే హిల్లు 90 నుంచి 100 మీటర్ల డెప్త్కి హిల్లుని కట్ చేసుకుని రావాల్సినటువంటిది, అది కూడా రాక్ హిల్లు. ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే సమీప గ్రామాలకు ఇబ్బంది. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని 100 మీటర్ల డెప్త్కి హిల్లుని రాక్ని కట్ చేసుకుని ఈ కెనాల్ వర్క్స్ మనం పూర్తి చేయడం కానీ, అదేవిధంగా తాండవ రివర్కి సంబంధించి ఆక్విడేట్ కూడా బ్యాలెన్స్ పనులు క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు మనం పూర్తి చేయడం కానీ, అంటే గతంలో ఎక్కడైనా మెత్తగా వచ్చే మట్టి పనులు చేసుకొని ఇటువంటి క్రిటికల్ వర్క్స్ రాక్ హార్డ్ వర్క్ ఉన్నటువంటి పనుల్ని వదిలేసినటువంటివన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని ఈవేళ ఒక్క సంవత్సరంలోనే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు ఈవేళ మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదొక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం 2026కి జూన్కి వాటర్ ఇవ్వాలి ఉత్తరాంధ్రకు అనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనుల్ని ఈరోజు మేము ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ ఫీల్డ్ మీదే విజిట్ చేస్తూ మరి ఈవేళ పనుల పర్యవేక్షణ నిమిత్తం ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అంతా కూడా మన ఏదైతే మరి పోలవరం దగ్గర నుంచి అప్ టు అనకాపల్లి వరకు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.